సీఎం స్టాలిన్ చేతిలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఊహించిన దెబ్బ కొట్టాడు. ఎలా అంటే ప్రతి నెల మహిళలకి 1000 రూపాయలు ఇస్తున్నాడు తమిళనాడులో. అది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలది కలిపి 3000 కాకుండా సమ్మర్ స్పెషల్ అని చెప్పి మరో 2000 రూపాయలు, మొత్తం 5000 రూపాయలు ఒకేసారి జమ చేశాడు ఇప్పుడు మహిళల అకౌంట్లో. ఇది ఒక ఊహించిన ట్విస్ట్ లేదా ఊహించిన దెబ్బ అనుకోవచ్చు ప్రతిపక్షాలకి. ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఇంతకుముందు బీహార్ ఎన్నికలకి కేంద్ర తరపు నుంచి అని చెప్పి ఒక 10,000 రూపాయలు వేశారు మహిళల అకౌంట్లో. ఇప్పుడు అదే విధంగా సీఎం స్టాలిన్ ఇలా చేశాడు. ఒకవేళ ఎన్నికల నియమావళి పేరు చెప్పి రేపు పొద్దున్న మీకు ఈ డబ్బులు వేయడం ఆపేస్తారు కాబట్టి నేను ముందుగానే మీకు ఈ డబ్బులు వేస్తున్నాను, మీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ ఖర్చులకి మీరు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మీకు ఈ డబ్బులు వేస్తున్నాను. అలాగే డిఎంకేని మళ్ళీ గెలిపిస్తే వచ్చే సంవత్సరం నుంచి ప్రతి మహిళ అకౌంట్లో 2000 రూపాయలు అయితే వేయడం జరుగుతుందని కూడా చెప్పాడు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఓటర్లని మభ్య పెట్టడానికైనా సరే ఒక మంచి పథకం. దీనివల్ల ఓటర్లు అంటే మహిళా ఓటర్లు స్టాలిన్ వైపు ఉండడానికి అవకాశం ఉంది. ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం అదే తెలివితో 10,000 రూపాయలు వేసింది, అది కూడా చాలా ఉపయోగపడ్డది. ఇప్పుడు అదే విధానంలో స్టాలిన్ కూడా చేశాడు. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇది అక్కడ అన్నాడీఎంకేకి, బీజేపీకి, టీవీకేకి ఒక పెద్ద షాక్. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎవరి చేతులు ఉంటాయో వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు గెలవడానికి. కాకపోతే 2019లో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ పసుపు కుంకుమ పేరుతో అలాగే 10,000 రూపాయలు ఇస్తే ఎవరు నమ్మలేదు. కాబట్టి ఎదురు తిరిగినా తిరగవచ్చు, చెప్పలేము.